బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పివికి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర్కు చెందిన పివి నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పివికి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పివిని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 1977లో హన్మకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న కేంద్రం ప్రకటించడంతో ఆయన కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తున్నారు? థ్యాంక్ యూ శాలిని. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతరత్న అవార్డు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ప్రధానంగా పివి నరసింహారావు ప్రధానిగా ఉండడంతో పాటు ఇటు దేశంలోనే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక అంటే అపరచారిక్య ప్రధానమంత్రిగా పేరొందారని చెప్పొచ్చు. మరొక వైపు ఇటు పివి నరసింహారావు తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఇటు తెలంగాణలో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు పివి నరసింహారావుకి అంటే దేశంలో 14 భాషల పట్ల ప్రావీణ్యం ఉన్న ఏకైక వ్యక్తి అని చెప్పొచ్చు. మరొక వైపు ఇటు ఏదైతే ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేయడంతో పాటు ఏదైతే దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులని చక్కదిద్దడంతో పాటు ఆర్థిక రంగంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా కూడా పేరు పొందారు. మరొక వైపు ఇటు ఆర్థిక సంస్కరణలో కూడా ముఖ్య భూమిక పోషించారని చెప్పొచ్చు. మరొక వైపు అదేవిధంగా ఇటు అంటే దేశ ప్రధానికి కూడా చేసిన పివి నరసింహారావుకి సంబంధించి ఎప్పటి నుండో భారతరత్న ఇవ్వాలి, ఆయన దేశానికి చేసిన సేవలకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో
తాజాగా భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఏదైతే భారతరత్న అవార్డు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఇటు కుమారుడు పివి రంగారావుతో పాటు కూతురు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఇటు ఏదైతే కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన పివి నరసింహారావు భారతదేశ ప్రధానిగా చేసిన ప్రధానిగా చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆనందం వ్యక్తం అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. శాలిని, థ్యాంక్ యూ శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నతో గౌరవించడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం పీవీఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించింది. అప్పటి నుంచి ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నామని ఆయన ట్వీట్ చేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పివికి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక దీనిపై స్పందించేందుకు పివి నరసింహారావు మనవరాలు అజితాను అడిగి తెలుసుకుందాం. అజితా గారు చెప్పండి, ఇక పివి గారికి భారతరత్న ప్రకటించడంపై మీరు ఎలా స్పందిస్తున్నారు? కుటుంబ సభ్యులంతా ఎలా స్పందిస్తున్నారు?
మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పివికి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.